డీవార్మింగ్‌లో ఎప్పుడు ఒకే సిస్టమ్, ఒకే ఇది అనుసరిస్తారా? లేకపోతే న్యాచురల్ మెథడ్స్ ఏమన్నా మన పాత వాళ్ళు, నాన్న వాళ్ళు చెప్పినయేమన్నా లేదు సార్. నేను అయితే రెగ్యులర్ మెడిసిన్‌కే ఎళ్తాను. అయన్నీ చేయను. ఓకే. కాకపోతే ఎవ్రీ మంత్ కొత్త మెడిసిన్ ఏస్తాం. అంటే రెగ్యులర్‌గా ఒకటే వాడం. హ్మ్. ఈ ఈ మంత్ ఒక కంపెనీ తెస్తే నెక్స్ట్ మంత్ ఏసేటప్పుడు ఇంకో కంపెనీ తెస్తాం. నెక్స్ట్ మంత్ ఏసేటప్పుడు ఇంకో కంపెనీ అట్లా. దాని డైజెస్టివ్ సిస్టమ్ కంపెనీస్ చేంజ్ సపోర్టివ్‌గా. చేస్తా ఉంటామనమాట. ఓకే. ఒకటే ఏస్తే కూడా దాని బాడీకి కూడా హ్మ్. అటెన్షన్ అయిపోతే మళ్ళీ అది పని చేయదు. ఓకే. మారుస్తామనమాట. ఓకే. కంపెనీ చేంజ్ చేస్తా ఉంటాం. ఓకే. తర్వాత దీని వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేటువంటిది అంటే వ్యాక్సిన్ అసలు పని చేయాలంటే దాదాపు 15 రోజులు, 20 రోజులు టైం పడుతుందంటారు కదా! మీ దగ్గర వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఎలా ఉంటుందండి? ఏమేమి వేస్తారు? సార్ మేము రెగ్యులర్‌గా మా దగ్గర ఏదైనా పప్పీస్ పుట్టిన వెంటనే మేము 25th డేకి పప్పీ డీపీ చేస్తాం. అది చేసిన కరెక్ట్ 15 డేస్‌లో ఫస్ట్ వ్యాక్సిన్ పడుతుంది. 45 డేస్‌కి ఫస్ట్ వ్యాక్సిన్ పడుతుంది. దాని తర్వాత మళ్ళీ అది చేసిన కరెక్ట్ 25 డేస్‌కి సెకండ్ వ్యాక్సిన్ పడుతుంది. అది చేసిన కరెక్ట్ 30 డేస్‌కి యాంటీ ర్యాబీస్ ఇస్తాం. మా షెడ్యూల్ అదే. మేము చేసే రెగ్యులర్‌గా. ఎప్పుడు వ్యాక్సిన్ చేసినా కానీ 1 డే ముందు 2 డేస్ బిఫోరు డివార్మింగ్ చేసి వ్యాక్సిన్ చేస్తాం. ఇప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో మనకు తెలుసు సెలెక్టెడ్‌గా ఒక 3, 4 తెచ్చాం. మన దగ్గర ఆల్రెడీ ఉంది. హ్మ్. బ్యాచ్ ఉన్నాయి. వీటిని తీసుకురావడం వాళ్ళు వ్యాక్సినేషన్ ఏసారని చెప్పారు. బట్ మీరు గమనించారు. అతనికి అంత అప్పుడు నాలెడ్జ్ తెచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం, అది తెచ్చిన 2 డేస్ దాని మోషన్స్ అవన్నీ చెక్ చేసి, మళ్ళీ మన సేఫ్టీ కొరకు మనం మళ్ళీ వ్యాక్సినేషన్ చేసుకోవడమేనండి. మన అట్లా మనం బయట నుంచి ఏదైనా పప్పీ క్వారంటైన్ తెచ్చినా చేసి. వాళ్ళు వ్యాక్సిన్ వేసారని చెప్పినా కానీ ఆ! వెంటనే రాగానే మనము ఒక డే మన ఇక్కడ అట్మాస్ఫియర్కి సెట్ అయిన వెంటనే 1 డే 2 డేస్ చూడటం, అది ఎవ్రీథింగ్ బాగానే ఉంది, స్టూల్స్ బాగా వేస్తుంది అన్న తర్వాత నార్మల్‌గా మళ్ళీ మనం డివార్మింగ్ చేసి మళ్ళీ ఇంకో డోస్ వేసుకోవడంలో తప్పులేదు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఏసామని చెప్పారు. కానీ మన నమ్మకం కుదరలేదు. మనం అనుకోండి. ఆ వ్యాక్సిన్ ఏసేయడానికి ఒకేసారి 2 డోసులు ఏస్తే దానికి ప్రమాదం అయ్యే అవకాశం ఏమీ లేదు ఉంటదా? సార్. అదేమి ఉండదు. ఆ! వ్యాక్సిన్‌కి మధ్యలో. ఏం లేదు. ఏమి ఉండదు. మనం కొత్తగా కొనటానికి వెళ్ళామండి లేమ్యాన్. హ్మ్. తనకి ప్యాషన్ ఉంది. కానీ తెలీదు. హ్మ్. ఒక డాగ్‌ని అది ఏ బ్రీడ్ అయినా సరే సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు మీరేం చూస్తారో ఒకసారి చెప్పండి సార్? మీ సెలక్షన్ స్టైల్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటది? సార్ మన సెలక్షన్ అనేది ఏముండదు సార్. దాంట్లో ఉన్న ఆటిల్లో ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, ఇప్పుడు మీరు పిల్లలు చూస్తారు. అక్కడ చూసి ఇప్పుడు ఒక 5 పిల్లలు ఉన్నాయనుకోండి. 5లో ఉన్నది ఏదైతే పెద్దగా ఉంటదో దాన్ని ఏరుకుంటారు. ఆ! ఎవరన్నా చేసేది అదే. అవును. ఉన్న అన్నిట్లో ఏది బలంగా ఉంది, ఏది హెల్తీగా ఉన్నదనుకో, నేను అట్లా ఏరను సార్. ఉన్న ఆటిలో ఏది వీక్‌గా ఉందో అదే ఎత్తుకుంటాను. ఆ! అదే మంచి పిల్ల అవుద్ది. ఓహో! చాలామంది ఏంటంటే ఉన్నాటిలో హెల్తీగా పెద్ద పిల్లని ఎత్తుకుంటారు. ఆ పెద్ద పిల్ల డమ్ అవుద్ది. ఆ! ఏదైతే వీక్‌గా చిన్నగా ఉంటుందో అది హెల్తీ పప్పీ అవుతుంది. ఆహాహా! సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు మనమైన ఇంట్లో చూసే మీ చూడండి. ఎక్స్‌పీరియన్స్‌లో ఏమేమి చేశారు? ఏ బ్రీడ్‌లో చేశారు చెప్పండి ఒకసారి? సార్ నాకంటూ కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ ఓన్లీ బెల్జియం మెన్‌లాయిసే. ఓకే. వేరేది ఏది గాని మీరు అడిగినా కానీ ఆ! అన్ని బ్రీడ్ చేశాను కానీ అన్నిట్లో వెళ్ళను. ఎందుకంటే ఈ ఫీల్డ్‌లోనే మనం ఎక్కువ ఉన్నాం. మెన్‌లాయిస్‌లోనే ఎక్కువ ఉన్నాం. ఓకే. నైస్. మెన్‌లాయిస్ సెలక్షన్‌లో కూడా నేను చేసేది అదే. హ్మ్. ఉన్నాటిలో చిన్న పప్పీ ఏరుకుంటాను. ఆ! ఏదైతే చిన్నగా ఉందో ఆ పప్పీనే ఏరుతా. ఓకే. పెద్ద పప్పీని ఎప్పుడు ఏరా. ఇన్నేళ్లలో మీ అనుభవంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినటువంటి దీంట్లో హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి సార్? నాకంటూ సార్ ఏమీ లేవు. హ్మ్. ఉన్న వాస్తవం చెప్పలే. ఏదైనా గానీ పారువే. ఏ పారువే. బ్రీడర్‌కైనా ఎఫెక్ట్ చూపిచ్చేది పారు వైరసే. ఓకే. ఈ పార్వో వైరస్ అటాక్ రావడానికి ముందుగా దాని హెల్త్ కాన్షియస్ దాని మొఖ కవళికలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి సార్? సార్ దాని స్టూల్ అదేముండదు. కానివ్వండి ఇవి. ఆ! దాని మెయిన్ పారు వైరస్ వచ్చే ముందు దాని స్టూల్స్ వచ్చేసి లూజ్ మోషన్ ఎళ్తుంది. కంప్లీట్‌గా గమ్మీ లాగా ఎళ్తుంది. ఇంకోటి బూడిద కలర్‌లో ఎళ్తుంది. ఫస్ట్ స్టేజ్ అది. తర్వాత వామిటింగ్ స్టార్ట్ అవుతది. వాటర్ లాగా నురుగు కింద వామిటింగ్ ఎళ్తది. అయి 2 ఉన్నాయంటే అది పారు అటాక్ అయినట్టే. ఓకే. దాన్ని అప్పటినుంచి ట్రీట్మెంట్ చేసుకుంటే ఒక 5 డేస్ మార్నింగ్, ఈవినింగ్ సిలైన్ పెట్టుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి సిలైన్ పెట్టిస్తే సెట్ అవుతుంది. లేదు అలా చేయలేకపోతే మాత్రం అది సర్వే అవ్వడం కష్టం. ఓకే. సెకండ్ స్టేజ్‌కి వచ్చేసరికి పింక్ కలర్ మోషన్ ఎళ్తుంది. ఓకే. థర్డ్ స్టేజ్‌కి వచ్చేసరికి డైరెక్ట్ బ్లాక్ కలర్‌లో ఎళ్తుంది. బ్లాక్ కలర్‌లో ఎళ్ళిందంటే ఇంగా ఓకే. పప్పీ కష్టం. ఆ బ్రీడ్ ఆఫ్ స్మెల్ ఆ! ఎన్ని కుక్కలు పిలిస్తే అన్నిటికి వచ్చేస్తది. అబ్బా! అంత డేంజర్ అన్నమాట. చాలా అది ఒక్క దానికి వచ్చిందంటే దాన్ని చాలా దూరంగా పెట్టాలి. ఆ! ఆ స్మెల్ ఎన్నిట్లికి అంటుతే అన్నిట్లికి వచ్చేస్తుందండి. ఓకే.
సేమ్ ఇది సేమ్ బర్డ్ లాగా కోళ్ళకి వచ్చినట్టే బర్డ్ ఫ్లూ. గురకొస్తే అట్లా అన్నిటికి అంటుకుంటుంది ఇది అంతే. డాగ్స్లో అయితే పారు వైరస్ డేంజర్ సార్. దాని తర్వాత ఏదైనా ట్రీట్ చేసుకోవచ్చు, ఇది ట్రీట్ చేయొచ్చు, కాకపోతే ఇది చాలా ఓపికతో కూడుకున్న పని అది. సార్ పర్టికులర్గా ర్యాబీస్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనదిగా చెప్తారు, మనకి కంటామినేటెడ్ అని చెప్పి చెప్తారు పిల్లల విషయంలో. పర్టికులర్గా మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఫెరోషియస్ డాగ్స్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళ ప్యాషన్ అవగాహన లేక కానీ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్ తెచ్చిన వెంటనే దానికి వ్యాక్సిన్ వేసారా లేదా మనం చెక్ చేసుకోవాలి. అగర్ వాళ్ళు వేసారా అన్నా కానీ మీకు అంతగా డౌట్ ఉంటే వాళ్ళు వేసిన డేట్ చూసుకుని 20 days దాటిన తర్వాత ఇంకోసారి మళ్ళీ యాంటీ ర్యాబీస్ మీరు వేయించుకోవడంలో తప్పు లేదు. అది వేసుకుంటే మన సేఫ్టీ మనం చూసుకున్నట్టు. ఇంకోటి ఇంట్లో పెంచుకునే డాగ్ ఏదైనా సరే అది గోరుతో గీరినా కానీ లైట్గా దాని బయట తగిలినా కానీ ఏం కాదండి, పెన్సిలిన్ ఇంజెక్షన్ చేయించుకోవడం సరిపోతుంది. కానీ మన సేఫ్టీ కోసం మనం కూడా యాంటీ ర్యాబీస్ మనం కూడా చేయించుకోవడం ఒక వింత మంచిది. మన మైండ్లో మళ్ళీ అది రన్ అవుతూ ఉంటుంది, అదే ఇది అయింది కదా అది అవుద్ది అలాగని అవన్నీ ఉండకూడదంటే నార్మల్గా వ్యాక్సిన్ చేయించుకోవడం. నార్మల్గా మా డాగ్స్ ఇప్పుడు నా దగ్గర ఏమైనా ఉన్నా కానీ అవి బయటకు వదిలినప్పుడు జంప్ చేస్తే ఎగిరినప్పుడు మొత్తం గీరికిపోతాయి, అవి మేము పెద్ద పట్టించుకోం, అసలు మేము కేర్ కూడా చేయం. అంటే నార్మల్ వ్యాక్సిన్ టీటీ కూడా చేయించాం మేము. అది ఏంటంటే బయట తిరిగే డాగ్స్ ఆ కుక్క ఈ కుక్క కరిసి పిచ్చి కుక్క కరిసి అది అట్లా వస్తే వైరస్ అనేది అటాక్ అవుతుందేమో, కానీ రెగ్యులర్గా పెంచుకునే కుక్కలో వైరస్ అనేది ఉండదు సార్ నాకు తెలిసినంత వరకు. అది సార్ మీరు దాదాపుగా ఈ ఫీల్డ్లో దాదాపు 20 సంవత్సరాలుగా మీరు ఉన్నారు కదా, దీంట్లో మీరు సపోర్టింగ్ హ్యాండ్స్ కానీ గురువుగా భావించేటువంటి వ్యక్తులు కానివ్వండి, మీకు ఒక గైడ్గా చేసి ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవరు లేరండి. ఏకలవ్యులు మీరు, ఏకలవ్య గురువు అంతే. నాకైతే ఎవరు లేరండి. నా సొంతంగా నేను పెట్టుకోవాలనుకున్నాను, నేను సొంతంగానే దీంట్లోకి దిగాను, దెబ్బలు తిన్నాను, లేసాను, తిన్నాను, లేసాను, అలా రన్ అవుతుంది. ఇంకా తింటున్నాను, ఇప్పుడు కూడా తింటున్నాను, లేస్తున్నాను. అది కాము. ఓకే ఓకే సార్. కొత్తగా దీంట్లో వచ్చి ఒకవేళ నాకు సురేష్ వర్మ గారు నాకు ఆదర్శం, ఐ వాంట్ టు ఇన్ ద వే ఆఫ్ హిస్ పాత్ అని ఎవరైనా ఇంటర్నల్గా మీకు చెప్పకపోవచ్చు వాళ్ళు, బట్ మీకంటూ కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు లైజ్లో, నాకు మార్కెట్లో మంచి ఇది ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళాలి అంటే వాళ్ళు ఎలా చేయాలండి? అన్ని బ్రీడ్లతో వెళ్ళాలా లేదా ఏక బ్రీడ్కి వెళ్ళాలా, ఎలా చేయాలి సార్? ఏ దాంట్లోకి వెళ్ళినా సార్ ఫస్ట్ ఇప్పుడు అందరు ఎట్లా ఆలోచిస్తారంటే, ఇప్పుడు సింపుల్ లాజిక్, నా దాంట్లోనే ఒక కస్టమర్ ఉంది, దాని గురించి చెప్తానండి. నా కస్టమర్ వచ్చేసి యూపీ ఉత్తరప్రదేశ్ అతను. ఆ కస్టమర్ ఏం చేశాడు, నాకు కాల్ చేశాడు, చేసి తుమారా పాస్ నీ దగ్గర బెల్జియం మెన్లైజ్ ఉంది కదా, ఆ బ్రీడ్ నాకు కావాలన్నాడు. సార్ పప్పీ ఉన్నాయి ఇస్తాను అని చెప్పా. ఓకే అన్నాడు. ఎన్ని కావాలన్నా? 4 కావాలన్నా. 4 ఎందుకు అని అడిగా. లేదు నేను బ్రీడింగ్ పెడదాం అనుకుంటున్నాను. సార్ బ్రీడింగ్ పెట్టాలనుకుంటే పిల్లని తీసుకెళ్తే మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది, 1.5 year టైం తీసుకుంటుంది, దాని బదులు అడల్ట్ కొనుక్కోండి సార్ అని చెప్పా. సరే అడల్ట్ నా మాట వింటుందా అన్నాడు. ఇప్పుడు బ్రీడింగ్ బిచ్లు ఏవైనా ఫ్రెండ్లీగానే ఉంటాయి, నేను మంచిది చూసి సెట్ చేసి మీకు పంపుతాను, మీకు నచ్చితేనే తీసుకోండి అని చెప్పా. అతను ఏం చేశాడు, సరే అని చెప్పాడు. సరే అని చెప్పి ఎన్ని తీసుకోమంటావు అన్నాడు. ఒకటే కొనుక్కోను. ఎవడు అట్లా చెప్పడు. నార్మల్గా ఎవడన్నా మీ దగ్గర కొంటున్నానంటే ఉన్నాయన్నీ అమ్ముకోవడానికే చూస్తారు ఎవరన్నా. నేను అట్లా చెప్పలేదు. ఫస్ట్ ఒకటి కొనుక్కో, మెయింటైన్ చెయ్యి, ఆ పిల్లలు అమ్ము, ఆ డబ్బులతో కూడా కొనుక్కో అని చెప్పా. అతనికి హీరో హోండా షోరూమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి మారుతి షోరూమ్స్ ఉన్నాయి. అక్కడ మళ్ళీ మన లీడర్ చెప్పా, సార్ ఒకటి తీసుకోండి అంటే నైరే మేరకు ఎక్ చార్జ్లో అన్నాడు. సార్ మెయింటైన్ చేయగలుగుతారా అన్న. మేరే పాస్ 20-25 ఆద్మీ హే, అపన్ దేఖ్ లేతే తూ బేజ్ పైలే అన్నాడు. సరే ఇప్పుడు నేను మీ మంచి కోసం చెప్పా, మీరేం చేశారు, నీకు ఎందుకురా, నువ్వు అమ్ముకున్నాడు, నువ్వు నాకు పంపి చాలన్నాడు. సరే నేనేమనలా. సరే రైట్ అని చెప్పి 4 డాగ్స్ కావాలంటే 4 ఒక 8-9 చూపిస్తే అందులో 4 సెలెక్ట్ చేసుకున్నాడు, పంపించాను. అయిపోయిన తర్వాత ఆయనకి ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా డాగ్స్ అంటే ఇష్టం అంట, పిచ్చి. మనోడికి పెట్టుకోవాలని ఉన్నది, ఇంత ఉన్నది కదా, ఎప్పటి నుంచో కెనాల్ పిచ్చి ఉంది కదా అని పెట్టాడు. నేను చెప్పా, ఫస్ట్ డాగ్స్కి ఇట్లా కెనాల్ సెటప్ వేసుకోండి, రూమ్స్ కట్టుకోండి, సెట్ చేసుకోండి, దాని తర్వాత పెట్టుకోండి అని చెప్పా. అన్నీ చెప్పిన తర్వాత వద్దు సార్ ఈ 4 మీద బ్రీడింగ్ స్టార్ట్ చేయండి, పిల్లలు రానివ్వండి,
మీ దగ్గర అక్కడ వర్కౌట్ అవుతుందో లేదో. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ 50,000 కొంటారండి. మీ దగ్గర 50,000 మీరు అమ్మండి, కొనలేరు. ఎవరు కొనరు. ఉన్నది ఓపెన్‌గా చెప్తున్నాను. నేనే కాదు, ఏ బ్రీడర్ దగ్గరైనా. ఇప్పుడు ల్యాబ్ బ్రీడర్ ఉన్నాడు. ఆ ల్యాబ్ బ్రీడర్ గలవాడే ల్యాబ్ అమ్మగలుగుతాడు. ఆ పప్పీస్ తెచ్చి నేను ఆడు 30 చెప్పాడు కదా, నేను 30 మీద కూర్చుంటే నా దగ్గర కొనడు. నా దగ్గర 10కే కొంటాడు. అలాగే బెల్జియం వెళ్ళేసి నేను 50 చెప్తాను. నా దగ్గర 50కి వెళ్తది. మీ దగ్గర వెళ్ళదు. మీరు 10,000 అంటే మీ దగ్గర వెళ్తది. నా దగ్గర 50కి వెళ్తది. అదేంటంటే డిమాండ్ బట్టి వెళ్తది. నేను అదే అతనికి చెప్పా. మనం సజెస్ట్ చేసే వరకే మనం చేయగలుగుతాం. చేశా. అతను ఏమన్నాడంటే, లేదురా నేను కొంటున్నా కదా, నీకెందుకు, నువ్వు పంపి అన్నాడు. సరే పంపించా. ఇన్లా నెక్స్ట్ డే ఫోన్ చేసి ఈ ఫోటో పెట్టి నాకు ఈ డాగ్ కావాలన్నాడు. అవి ఇక్కడ లేవు, బయట నుంచి తెప్పించాలన్నాడు. తెప్పించు అన్నాడు. మరి అది ఇంత పడుతుందండి. సరే పర్లేదు, నీకెందుకు, నువ్వు తెప్పించు, నేను ఇస్తా అన్నాడు. సరే అన్న. అట్లా ఆయన 60 డాగ్స్ కలెక్ట్ చేశాడండి. బా! వద్దు వద్దు అంటే 60 డాగ్స్ కలెక్ట్ చేశాడు. కలెక్ట్ చేసి నాకు మెయింటెనెన్స్ కుర్రోడు కావాలన్నాడు. సరే ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు రారు, మీరు అక్కడ వాళ్ళనే చేసుకోండి. మీకు ఏదన్నా సజెషన్ కావాలో నేను చెప్తా. ఏం ఫీడ్ పెట్టాలి, ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, మెయింటెనెన్స్ మొత్తం నేను చెప్తాను. కానీ ఇక్కడ వాళ్ళు వచ్చి అక్కడ ఉండరు, అది ఇది అని చెప్తే సరే అని మెయింటైన్ చేసాడు, తీసుకున్నాడు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసి బ్రీడింగ్ సెక్షన్. బ్రీడింగ్ చేసే మూమెంట్లో కుక్క డెలివరీ అవుతుంటే డెలివరీ చేయడం తెలియట్లేదు వాళ్ళకి. పిల్లలు పుడుతున్నాయి, తల్లి తొక్కే చచ్చిపోతున్నాయి. పిల్ల పుడుతుంది, ఆడు మిల్కింగ్ టైంకి పట్టక చచ్చిపోతున్నాయి. మొత్తం వాడి దగ్గర బ్రీడ్ అవుతుంది కానీ బ్రీడ్ సర్వే అవ్వట్లేదు. अरे मैं पूरा डूब गया इसमें आके, 1 रुपये भी नहीं बच रहा मेरे को, इसमें मैं पूरा डूब गया अंडा. डूब गया बोला तो तेरा తుమారా మర్జీసే కరా, ఎవడు ఏం చేయలే, మీ ఇష్టంతో మీరు చేసి. నేను మనం చెప్పే కాడికి చెప్పాము, ఏం లేదు. నై అవి తుమ్ ఆద్మీ కో బేచో మేరే పాస్ అంటే, ఆద్మీ కోయి బి నై ఆ రహా క్యా కర్నేగా. అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు నేర్పించాలి తప్పితే. నేను అప్పటికి చెప్పా, సార్ ఒక దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయండి, వర్కౌట్ అవుతే ఇంకో దాంట్లోకి వెళ్ళండి అని చెప్పా. ఎవరికైనా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒకటేసారి గంపగుత్తగా కాకుండా ఒకటి మెయింటైన్ చేయండి. దాని తర్వాత దాంట్లో వచ్చే ఇన్కమ్తో ఇంకోటి కొనండి. ఇప్పుడు ఒక డాగ్ బ్రీడ్ చేసి పిల్లలు అమ్ముకోవాలనుకుంటే బ్రీడ్ చేయండి, దాని పిల్లలది సర్వే చేసి దాన్ని అమ్మండి. అమ్మిన వచ్చిన డబ్బులతోని ఇంకో డాగ్ని మీరు ఇంకో డాగ్ కూడా పెంచగలిగి బ్రీడ్ చేయగలిగి సెట్ చేయగలుగుతానంటే దాని డబ్బులతోనే చేయండి. ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ కూడా వేస్ట్. డబ్బులు బట్టి వెళ్తే ఇక్కడ నిలబడలేదు కదా. ఏదైనా అంతే సార్. ఇప్పుడు నేను ఏది ఉన్నా కానీ రేర్ బ్రీడ్స్ తెచ్చుకుంటాను. ఎవరి దగ్గర లేనిది నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎవరికొన్నా అదే కొనుక్కోమని చెప్తాను. ఇప్పుడు నేను తెచ్చాను అనుకోండి, ఒక 4 to 5 years అది ఎప్పుడు అమ్ముకున్న మార్కెట్లో వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఎవరి దగ్గర ఉండవు కాబట్టి. నేను అమ్మిన పిల్లలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చి అమ్మిన పిల్లలు అట్లా ఉంటాయి. ఓకే. నేను పెరుగులోకి బర్డ్స్లో పెరుగు అని తెప్పించడానికి కూడా కారణం అదే. అవే మనం మార్కెట్ స్టార్టింగ్ చేయాలని చేసి తెచ్చింది. ఓకే, నైస్. సో అంటే ఒక బ్రీడర్గా బ్రీడింగ్లో తీసుకోవాల్సినటువంటి మినిమం జాగ్రత్తలు ఏంటి సార్ డాగ్స్ కెన్నల్స్లో? కెనల్స్లో ఏముంది సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్స్ మెయింటెనెన్స్ బాగుండాలి, దానికి ఇచ్చే ఫుడ్ మంచిదై ఉండాలి, దాన్ని కేరింగ్ చేసేది ఏదైతే ఉంటుందో దాని ఎన్వైర్న్మెంట్స్ అంతా కూడా కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయాలి. మెయిన్ ఆ కేరింగ్స్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్ డాగ్కి ఎంత రఫ్గా మెయింటైన్ చేసినా ఇంకా